నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి కాంబినేషన్లో అత్యద్భుతమైన చిత్రాలు ఎన్నో వచ్చాయి. వాటిల్లో మంచి మనసులు, తమిళంలో తను తీసిన కుముదం చిత్రాన్ని మంచి మనసులు పేరుతో మళ్ళీ తెలుగులో తీసి విజయం సాధించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. తమిళ వెర్షన్లో నటించిన షావుకార్ జానకి, ఎస్వి రంగారావు తెలుగులోనూ అవే పాత్రలు పోషించారు. చిత్రంలోని ఇతర పాత్రలను గుమ్మడి, రమణారెడ్డి, వంగర, అల్లు రామలింగయ్య, పొట్టి ప్రసాద్ తదితరులు పోషించారు. సంభాషణలు పలకడంలో, పదాలు విరచడంలో నాగభూషణం చూపించిన శైలి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. సూర్యకాంతమ్మ తనకు అలవాటైన గయాళి పాత్రను వదిలి ఈ సినిమాలో సాత్విక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి మహాదేవన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్ అయింది. సినిమాలోని పాటలన్నీ హిట్టే. 1962 ఏప్రిల్ 11న విడుదలైన మంచి మనసులు చిత్రం పెద్ద హిట్టు. 21 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.